కష్టపడడం మెట్లు లాంటిది, అదృష్టం లిఫ్టు లాంటిది. కొన్నిసార్లు లిఫ్టు విఫలం కావచ్చు, కానీ మెట్లు మనల్ని ఎప్పుడూ పైకి తీసుకువెళ్తాయి. అభిమానం అప్పు లాంటిది, దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం సంపద లాంటిది, దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో. మనిషి గురించి తెలుసుకోవాలి అంటే డబ్బు లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతటవే బయటపడతాయి. మనిషికి నాలుక ఒకటే, చెవులు మాత్రం రెండు. అంటే తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని అర్థం. ఒక మనిషి మనసులో ఏముందో ఆ దేవుడికే తెలియదు. మామూలు మనుషులం, మనకేం తెలుస్తుంది? మధ్యతరగతి వాళ్ళ ఇంటి కప్పు అందంగానే కనిపిస్తుంది. లోపల ఉన్న కోపాలు, కన్నీళ్ళు, బాధలు, బాధ్యతలు ఎవరికీ కనిపించవు. మోసేవాడికి మాత్రమే తెలుస్తుంది. ప్రకృతిని పడతిని ప్రశాంతంగా ఉండనివ్వండి. ప్రకృతిని ప్రశ్నించి ప్రళయాన్ని తెచ్చుకోవడం, పడతిని హింసించి పాపాన్ని మూటకట్టుకోవడం లోకానికి అంత మంచిది కాదని తెలుసుకోండి. కావలసిన దాన్ని పొందడం కోసం కొన్ని వదులుకున్నా పర్వాలేదు, కానీ కాలంతో పయనించే నీ జీవితాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. 10 మంది దగ్గర మంచిగా గుర్తింపు వస్తే ఆ సంతోషం ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ ఒక్కరి దగ్గర చెడుగా మార్కు వేసుకుంటే జీవితమంతా ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మెదడును తీసుకెళ్ళండి. ఎందుకంటే లోకం మీకు అడుగడుగునా పరీక్ష పెట్టాలని చూస్తుంది. బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకువెళ్ళండి. ఎందుకంటే మీ కుటుంబం మీకు ప్రేమను పంచాలని ఎదురు చూస్తూ ఉంటుంది. విజయం పొందినప్పుడు మెండుగా వచ్చే మెప్పులు అవసరం లేదు. మనకు ఓటమి పాలైనప్పుడు అరుదుగా ఇచ్చే చేయూత కావాలి. మనకు సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి. లేదంటే తొక్కేస్తారు. మనల్ని విమర్శించే వారందరూ తక్కువ స్థాయి, తక్కువ సామర్థ్యం ఉండేవారేనని గ్రహించండి. ఎక్కువ స్థాయి, ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు మందలిస్తారు, సలహాలు ఇస్తారు, అంతే. మనతో చెప్పుకోలేనంత మాత్రాన మన వాళ్ళు ఆనందంగా ఉన్నట్లు కాదు. చెప్పుకోలేని బాధలు భరిస్తూ, చెప్పుకున్నా తీరని భయాలతో నలిగిపోతూ పైకి మాత్రం నవ్వుతూ ఉన్నారేమో గ్రహించండి. ఇంతకుముందు డ్రామాలు, నాటకాలు ఆడేవారు, ఊర్లోకి వచ్చి వేసి వెళ్ళిపోయేవారు, కానీ ఇప్పుడు జీవితంలోకి వచ్చి వెళ్తున్నారు. వారి మాట ఓ నటన, వారి నవ్వు ఓ నాటకం, వారు చేసే ప్రతిదీ ఓ డ్రామానే. ఇలాంటి వారి వల్లే మనుషులపై నమ్మకం, ప్రేమాభిమానాలు లేకుండా పోతున్నాయి. నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు బాధపడకుండా ఉండేలా చూసుకో. ప్రతి మనిషి బయటకి కనపడని ఒక బరువును మోస్తూ ఉంటాడు. ఆ బరువు పేరే జ్ఞాపకం. జాగ్రత్త. మాట్లాడే మాట జాగ్రత్త. దాచుకోలేని ప్రేమ జాగ్రత్త. అనవసరమైన కోపం జాగ్రత్త. మళ్ళీ తిరిగి రాని ఈ క్షణం జాగ్రత్త. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. శక్తిమంతుడిగా ఉన్న శక్తిహీనుడిగా నటించాలి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. ఇతరులకు చెప్పాలని శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలని శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. అప్పుడు నీవు శాంతిగా బ్రతుకుతావు, పరమశాంతిలో నిలుస్తావు.
భయం లేని రోజునే స్వేచ్ఛగా విహరించగలం, జీవించగలం. జరిగేది ఎలాగైనా జరుగుతుంది, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. ఇది సత్యం. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుదాం. చావు కంటే భయమే పెద్ద చావు. బ్రతకడం గొప్ప కాదు, భయం లేకుండా బ్రతకడమే బ్రతుకుకు అభయం. జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు. మన మంచి కోరేవారెవరో, మనల్ని ముంచేవారెవరో, మన వెన్నంటే ఉండేవారెవరో, వెన్ను విరిచి వెళ్ళిపోయేవారెవరో, మన కోసం ఆరాటపడేవారెవరో, మనల్ని అవసరానికి వాడుకొని వదిలేసేవారు ఎవరో అని. నువ్వు పడుతున్న బాధలు ఎవరికీ అక్కర్లేదు. నీ కనుల వెనుక కన్నీళ్ళు ఎవరికీ పట్టవు. నీ మనసుకు అయిన గాయాలు అసలే అవసరం లేదు. కానీ నీ వలన ఒక తప్పు జరిగితే 100 నోర్లు మాట్లాడుతాయి. అదే జీవితం. ఉన్నదాన్ని కొనడంలో కన్నా లేనిదాన్ని కనుగొనడంలో ఆనందం ఉంటుంది. ఆనందాన్ని అస్సలు వదులుకోకు. స్థానం నిలబడాలి, స్థాయి కనబడాలి. ఈ రెండు ఉండాలంటే కష్టపడాలి. గెలవగలిగేవాడు గెలుపు మీద దృష్టి పెడతాడు. ఓడిపోయినవాడు గెలిచిన వాడి మీద దృష్టి పెడతాడు. ఒక ప్రణాళిక అంటూ లేకుండా పనిచేస్తే లక్ష్యం సిద్ధించదు. నీ దగ్గర ఎన్ని ప్రణాళికలు ఉన్నా నువ్వు వాటిని అమలు చేయలేకపోతే ఆ ప్రణాళికలు ఎందుకు పనికిరావు. నీకున్న దానిని నువ్వు బాగుంది అని ఒప్పుకునేంత వరకు నువ్వు ఆనందకరమైన జీవితాన్ని గడపలేవు. తమ జీవితంలో చీకటిని ఎక్కువగా చూసిన వారు ఇతరులకు ఎక్కువ వెలుగునివ్వాలని చూస్తారు. ఆస్తి ఉన్నవారు ధనం పంచగలరు, గుణం ఉన్నవారు హృదయం పంచగలరు. పంచిన ధనం ఆ రోజుకు ఖర్చయిపోతుంది, కానీ పంచిన హృదయం జీవితాంతం మిగిలిపోతుంది. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. రిలేషన్షిప్ ఎంత గొప్పది అయినప్పటికీ ఏదో ఒక మొహమాటం ఉంటుంది. కానీ ఎలాంటి మొహమాటం లేకుండా కష్టమైన సుఖమైన పంచుకునేది ఫ్రెండ్షిప్ మాత్రమే. 40 ఏండ్లు దాటిన ఆడవాళ్ళు తమ కుటుంబ ఆదాయం పెంచాలనే కోరికతో ఉంటారు. ఈ వయసులోని ఆడవారు పిల్లల మీద బాధ్యతతో పాటు భర్తకు కూడా ఎన్నో విషయాలలో సహాయంగా ఉంటారు. కాబట్టి ప్రతి భర్త తన భార్యకు ఏకాంత సమయాన్ని గడిపే అవకాశం ఇవ్వాలి. గుర్తుంచుకోండి, సంకల్పం ముందు వైకల్యం ఎంత, ఆరాటం ముందు పోరాటం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. నీ గమ్యం స్థిరంగా ఉండాలి. నీ మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నం రాజీ లేని ధోరణిలో సాగాలి. అప్పుడే విజయం నీదవుతుంది. తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో, నీవు చేసే పనిని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి విజయం వస్తుంది. ఎవరు ఎంత చనువు ఇచ్చినప్పటికీ నీ హద్దుల్లోనే నీవు ఉండాలి. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. ఎదుటివాళ్ళు ఇచ్చే గౌరవం నీ గొప్పతనంగా భావించకూడదు. అది ఇచ్చే వాళ్ళ వినయం అంతే. గుర్తుంచుకోండి, బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు నిలవాలంటే గౌరవించే గుణం ఉండాలి. ప్రేమ నిలవాలంటే నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న చిరునవ్వుతో పలకరింపు ఉండాలి. ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా ఆ బంధం బలం లేకుండా పోతుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.